వారం రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండేందుకు వెళ్లిన నాసాకు చెందిన ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ అనుకోని పరిణామాల వల్ల 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండాల్సొచ్చింది. ఇప్పుడు ఆమె తిరిగి భూమి మీదకు చేరుకుంది. అంతరిక్షంలోనే ఎక్కువ సమయం గడపడం వల్ల భూమి మీదకు చేరుకున్నాక ఆమెకు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అంతరిక్ష కేంద్రంలో కొన్ని నెలల పాటు నివసించడం వల్ల మానవ శరీరం, మనసుపై తీవ్ర ప్రభావాలు పడతాయి. ఎముక సాంద్రత, కండర ద్రవ్యరాశి, దృష్టి, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం తప్పదు. సునీత విలియమ్స్ భూమి మీదకి చేరుకున్నాక వారు కోల్పోయిన ఎముక సాంద్రతను తిరిగి పొందడానికి నెలల తరబడి వారికి శిక్షణ అవసరం పడుతుంది. అంతరిక్షంలో గుండె గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా రక్తాన్ని పంపు చేస్తుంది కాబట్టి అది తక్కువగా పనిచేస్తుంది. రక్త పంపిణీ కూడా మారిపోతుంది. దీనివల్ల ముఖం ఉబ్బిపోయినట్టు అవుతుంది. తలలో ద్రవాలు పేరుకుపోతాయి. వ్యోమగాములకు నిత్యం జలుబు చేస్తున్నట్టు అనిపిస్తుంది. రక్త ప్రసరణలో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని కూడా పెంచేస్తాయి. కాబట్టి సునీత విలియమ్స్ భూమి మీదకు వచ్చాక గుండె పనితీరును ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుంది. సునీత విలియమ్స్ తలలో ద్రవం పేరుకుపోవడం వల్ల దృష్టి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే వారి కంటిలోని ఐబాల్ ఆకారం కూడా మారుతుంది. వారి దృష్టి అస్పష్టంగా మారిపోతుంది. కాబట్టి సునీత విలియమ్స్ ఇకపై కళ్లద్దాలు ధరించాల్సిన అవసరం రావచ్చు. అంతరిక్ష కేంద్రంలో జీరో గ్రావిటీ దగ్గర సునీత విలియమ్స్ జీవించారు కాబట్టి వారి చర్మం మృదువుగా, సున్నితంగా మారిపోతుంది. అంతరిక్ష కేంద్రంలో చర్మం నుండి దుస్తులు దూరంగా తేలుతూ ఉన్నట్టు ఉంటాయి. కానీ భూమి మీదికి వచ్చాక వారు బట్టలు వారి చర్మానికి అతుక్కొని ఉండాలి. ఇది వారు భరించలేకపోతారు. చర్మంపై దుస్తులు అలర్జీని కూడా కలిగించవచ్చు. భూమి మీదకు చేరుకున్న తర్వాత సునీత విలియమ్స్, బుష్ విల్మోర్ రోజువారీ జీవితంలో సెట్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. వీరు ప్రతిరోజు వాకింగ్ వంటి శిక్షణ తీసుకోవాలి. భూమి గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా వారు అన్ని పనులు చేయాల్సి వస్తుంది. దీనికి వారికి శారీరక, మానసిక మద్దతు ఎంతో అవసరం.